హాయ్ హలో నమస్తే. నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు. అసలు ఏంటి ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. హాంకాంగ్ విషయంలో చైనా రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జాతీయ భద్రతా చట్టం వల్ల హాంకాంగ్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి చైనాలో ఒక నగరంలాగా మారిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ప్రపంచ వాణిజ్య కేంద్రం ప్రపంచ వాణిజ్య కేంద్రం అనేటువంటి గుర్తింపు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకోసము అసలు ఈ బిల్లులో ఏముంది అని చూసుకుంటే, ఈ బిల్లులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము హాంకాంగ్ పైన చైనా ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలు లభిస్తున్నాయి. చాలా అధికారాలు హాంకాంగ్ పైన ఈ చట్టం వల్ల చైనాకు లభించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ అధికారాలు ఏమిటి చూసుకుంటే, చైనా ఆదేశాన్ని ధిక్కరించిన, దేశం నుంచి విడిపోతామని చెప్పేసి నినాదం ఇచ్చిన, లేకపోతే విదేశీయుల జోక్యాన్ని ప్రోత్సహించినా అవి నేరాలు అవుతాయట. ఈ నేరాలతోటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లాంటి నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళపైన ఉగ్రవాద ముద్రను ఈ చైనా ప్రభుత్వం వేసేటువంటి అవకాశాన్ని ఈ చట్టం అనేటువంటిది చైనాకి ఇస్తుందన్నమాట. అదేవిధంగా ఈ ఉగ్రవాద యొక్క ముద్ర వేసి దీన్ని నిర్మూలించడానికి హాంకాంగ్లోకి చైనా యొక్క బలగాల్ని కూడా ప్రవేశించవచ్చు అనమాట. ఈ విధమైనటువంటి అధికారాలు ఈ బిల్లు ద్వారా చైనాకు రావడం జరుగుతుంది. అసలు మరి హాంకాంగ్ పైన ఎందుకు ఇంత చైనా అజమాయిషీ చేస్తుంది? ఈ పెత్తనంకి దారితీసినటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే, చైనాకి బ్రిటన్కి జరిగినటువంటి నల్లమందు యుద్ధం. ఈ యుద్ధంతో హాంకాంగ్ పైన బ్రిటన్కి 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నటువంటి అధికారం వచ్చిందనమాట. ఎవరి దగ్గర నుంచి? చైనా నుంచి. ఈ వార్లో చైనా ఓడిపోవడం వల్ల బ్రిటన్కి 99 సంవత్సరాలకు హాంకాంగ్ని ఇచ్చేసింది చైనా. అయితే ఈ లీజ్ ఎప్పుడైపోయింది? 1997 సంవత్సరంలో ఈ లీజ్ అనేటువంటిది అయిపోయిందనమాట. అయిపోగానే బ్రిటన్ ఏం చేసింది? బాబు చైనా, ఇగో మీ హాంకాంగ్ని మీరు తీసుకోండి, నేను మా దేశానికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బ్రిటన్ గవర్నమెంట్ హాంకాంగ్ని చైనాకి ఇచ్చేసిందనమాట. అయితే బ్రిటన్ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక బేసిక్ యాక్ట్, ప్రాథమిక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాన్ని ఏమంటారు? ఒక దేశం రెండు విధానాలు. ఏంటి ఒక దేశం ఏంటి, రెండు విధానాలు ఏంటి చూసుకుంటే కనుక, ఒక దేశం అంటే ఏంటి? చైనాలో హాంకాంగ్ ఒక భాగము. అంటే హాంకాంగ్ ప్రత్యేక దేశం కాదు, చైనాలో హాంకాంగ్ ఒక భాగము. మరి రెండు విధానాలు ఏంటి చూసుకుంటే, చైనా అనేటువంటిది కమ్యూనిస్టు దేశం, మరి బ్రిటన్ అనేది ప్రజాస్వామ్య దేశము. మరి 1997 వరకు బ్రిటన్ కంట్రోల్లో హాంకాంగ్ ఉంది కదా. అక్కడ హాంకాంగ్లో అప్పుడు ఎటువంటి పరిపాలన జరుగుతుండే? ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అనేటువంటిది జరుగుతుంటుండే. అదేవిధంగా హాంకాంగ్ ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు అనేటువంటిది కల్పించబడడం జరిగిందనమాట బ్రిటన్ ద్వారా. మరి ఒకటేసారిగా ప్రజాస్వామ్యం నుంచి కమ్యూనిస్టు విధానానికి కనుక మారిపోతే అక్కడ ప్రజలు తిరగబడతారేమన్నటువంటి ఉద్దేశంతో ఈ బేసిక్ యాక్ట్, ప్రాథమిక చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దీనివల్ల హాంకాంగ్ ఏం లభించాయంటే, హాంకాంగ్కి ప్రజాస్వామ్య హక్కులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు, అదేవిధంగా ఆర్థిక విషయాలలో హాంకాంగ్ తన సొంతమైనటువంటి చట్టాలు చేసుకోవచ్చు అనమాట. అంటే చైనా పైన డిపెండ్ అవ్వకుండా ఆర్థికమైనటువంటి విషయాల్లో సొంతంగా చట్టాలు చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ ప్రత్యేకమైనటువంటి కరెన్సీ, ఓన్ కరెన్సీ అనమాట. అంటే చైనా కరెన్సీని అక్కడ వాడకుండా తన యొక్క సొంత కరెన్సీని హాంకాంగ్ ప్రజలు వాడుకోవచ్చు అనమాట. ఆ కరెన్సీ పేరేంటి? హాంకాంగ్ డాలర్. ఇవన్నీ కూడా అమల్లోకి రావడం జరిగింది. దేంతో? బేసిక్ యాక్ట్, ప్రాథమిక చట్టంతో. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ జాతీయ భద్రతా చట్టం ఏదైతే ఉందో, దీనివల్ల ఈ యొక్క హాంకాంగ్ యొక్క వాణిజ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ జోక్యం చేసుకోవచ్చు అనేటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకోసం జోక్యం చేసుకోవచ్చు అంటే, అది తన దేశంలో భూభాగం కాబట్టి తను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుండొచ్చు అని చెప్పేసి అందరూ అనుమానం పడుతున్నారు. మరి ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుంది అంటే, నిజానికి హాంకాంగ్ అనేది ప్రపంచ వాణిజ్య కేంద్రం అని చెప్పి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఈ హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీలు చాలా మటుకు, దాదాపుగా 90% వరకు అతిపెద్ద కంపెనీలు ఈ హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడాను ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు మళ్ళీ భయపడి తిరిగి వెళ్ళిపోవచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేటువంటి అనుమానాలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది ఈ జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొని రావడం వల్ల. అది ఇష్యూ. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. బ్యాంకుల ఎన్పిఏలు 6% పెరగవచ్చు అని ఎవరు చెప్తున్నారు అంటే,
మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి 21 లక్షల ఉద్దీపన ప్యాకేజ్ ఉంది కదా, ఈ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా బ్యాంకులకు ఒక రూల్ అనేది పాస్ చేసిందనమాట గవర్నమెంట్. ఏంటి బాబు, మీరు ఖచ్చితంగా లోన్స్ అనేటువంటివి ఇవ్వాలి. మీరు లోన్స్ ఇస్తే ప్రజలు లోన్స్ తీసుకొని వాటిని బయట ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మన ప్రొడక్షన్ అనేటువంటిది సాధించి దాని ద్వారా వచ్చినటువంటి లాభాలతోటి వాళ్ళు అటు డెవలప్ అవుతారు. అదేవిధంగా మార్కెట్లోకి మనీని ఫ్లో చేస్తారు. కాబట్టి మీరు డెఫినెట్గా లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి బ్యాంకులకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ని పాస్ చేసింది. కానీ ఇప్పుడు బ్యాంక్స్ కనుక లోన్స్ ఇష్యూ చేశాయనుకోండి, ఇచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంతమంది కడతారు కానీ కొంతమంది కట్టకపోవడం వల్ల ఏమవుతాయి, ఎన్పిఎస్ కింద మారిపోతాయి. ఎన్పిఎస్ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో వాటి కింద మారిపోతే ఏమవుతుంది, అప్పుడు ఈ బ్యాంకుల యొక్క ఆస్తుల నాణ్యత అనేటువంటిది, క్వాలిటీ అనేటువంటిది పడిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అనేది హెచ్చరించడం జరిగిందనమాట. సో అది ఇష్యూ. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దాం. దేశీయ టెలికాం రంగంలోకి పెట్టుబడుల వరద ఎందుకోసం వస్తున్నాయి, మరి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే, మన ఇండియన్ టెలికాం సెక్టార్లో ఒకప్పుడు చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంటుండే, తెలుసు కదా. అప్పుడు ఏంటి, జియో లేకంటే ముందు కూడా అప్పుడు ఎయిర్సెల్ అని ఏవేవో డిఫరెంట్ కంపెనీస్, అసలు మనకు ఇప్పటికి పేర్లు గుర్తులేకపోవచ్చు కానీ చాలా మల్టిపుల్ కంపెనీస్ ఉంటుండే అనమాట. సో అవి ఏంటంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసము అసలు ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చేటివి. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏమైంది రీసెంట్గా, ఈ దేశీయంగా ఉన్నటువంటి పోటీ అనేటువంటి తగ్గిపోయి స్థిరీకరణ అనేటువంటిది వచ్చి ఇప్పుడు ఏంటి, జస్ట్ ఒక 3-4 మేజర్ నెట్వర్క్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. సో వీటి వల్ల వీటికే కాంపిటీషన్ ఉంది. ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి నడుచుకుంటూ వెళ్తున్నాయి. కానీ వాటికి ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏంటి అంటే, అప్పులు ఉన్నాయన్నమాట వాటన్నింటికి. ఎందుకోసం అప్పులు ఉన్నాయి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల. ఎందుకోసం అంటే 2G నుంచి 3Gకి, 3G నుంచి 4Gకి, 4G నుంచి 5Gకి అప్డేట్ అవుతూ వస్తుంది కదా వరల్డ్ అంతా. సో దానికి తగ్గట్టుగా దేశీయంగా కూడా టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో అలా అప్డేట్ చేసుకోవడం కోసము ఈ కంపెనీలు అనేటువంటివి అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాయన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా కరోనా వచ్చింది కదా, ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైంది, చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు. అప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్నారా, కొంతమంది టీవీలు చూశారు, కొంతమంది ఇండోర్ గేమ్స్ ఆడారు. మెజారిటీ పీపుల్ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఇష్టమైనటువంటి సినిమాలు చూడడం కానీ, వీడియోస్ చూడడం కానీ, లేకపోతే డేటాను వాడుకోవడం, సో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని యాక్సెస్ చేయడం, ఇట్లా చేయడం జరిగిందనమాట. ఇవన్నీ చేస్తే ఏంటి, ఖచ్చితంగా డేటా అనేది ఖర్చు అవుతుంది కదా. సో డేటాకి డిమాండ్, వినియోగం అనేటువంటిది బాగా పెరిగింది. అయితే మన ఇండియాలో 130 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఇప్పటికీ ఇంకా 20 కోట్ల మంది పాప మొబైల్ ఫోనే కొనుక్కోలేకపోయారనమాట. సో వీళ్ళందరికీ కూడా మార్కెట్లోకి వెళ్ళి మొబైల్ కొనేటువంటి అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్. అదేవిధంగా స్థిరీకరణ వల్ల దేశీయంగా పోటీ కూడా తగ్గింది కదా, కేవలం కొన్ని కంపెనీస్ మాత్రమే ఉన్నాయి కదా. సో వీటిలల్లో ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి విదేశీ కంపెనీలు అనుకుంటున్నాయి. ఎందుకోసము, అవి ఫైనాన్షియల్గా ఇప్పుడు కొంచెము నష్టాల్లో ఉన్నాయి, అప్పుల్లో ఉన్నాయి అని చెప్పేసి ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. సో వాటిని తగ్గించుకోవాలి అంటే ఏం చేస్తాయి, ఈ కంపెనీస్ ఆటోమేటిక్గా FDISకి ఇంట్రెస్ట్ చూపిస్తాయి అనమాట, ఇన్వెస్ట్ చేయించుకోవడం కోసము. ఆ విధంగా రీసెంట్గా జియోలోకి, వోడాఫోన్లోకి, ఇట్లాంటి కంపెనీస్లోకి విదేశీ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయన్నమాట. ఏవేవి చేశాయట, వోడాఫోన్ ఐడియాలోకి గూగుల్ వచ్చి ఒక 5% వాటా కొంటా అని చెప్పేసి అనుకుంటుందని చెప్పి రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా జియోలో మైక్రోసాఫ్ట్ కూడా 15,000 కోట్లను ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి, ఇదే జియోలో అబుదాబికి చెందినటువంటి ముబాడాలా అనేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అది కూడా 7,500 crores ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి రీసెంట్గా న్యూస్ రావడం జరిగిందనమాట. ఇంతకుముందు మనం చూసాం కదా, ఫేస్బుక్ కూడా జియోలో ఇన్వెస్ట్ చేసింది అని చెప్పేసి. సో ఇట్లా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి MNCs అన్నీ కూడాను మన ఇండియాలో ఉన్నటువంటి టెలికాం సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం కోసం చాలా ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ న్యూస్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మిడతలపై సైనిక విధానం. ఏంటి సైనిక విధానం ఏంటంటే, సైన్యాన్ని పంపిస్తారంటే అది కాదు. సో ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి మనం ఈ మిడతల్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేదే ఈ ఆర్టికల్ అనమాట. అదేంటి అంటే, ఉత్తర భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నటువంటి ఈ మిడతల్ని కేవలం రసాయనాలతోటి కాకుండా, అంటే కెమికల్స్ తోటి కాకుండా పరస్పరం సమన్వయం చేసుకుంటూ ఎదుర్కొంటేనే వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి అంటున్నారనమాట. సరే కంట్రోల్ చేద్దాం కానీ మరి అసలు ఎందుకోసం వస్తున్నాయి అని చూసుకుంటే, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, తర్వాత మిడతల యొక్క హార్మోన్లలో మార్పులు కూడా వచ్చాయట. దాంతోపాటు అవి పుట్టినటువంటి ప్రాంతంలో
సరిపడేంత ఆహారం లేకపోయేసరికి అవి ఫుడ్ కోసము దేశాలు దాటుకుంటూ రావడం జరుగుతుంది. మన ఇండియాలో ఎట్లాగో అగ్రికల్చర్ అనేది చాలా విపరీతంగా పెద్ద వ్యాప్తంగా చేస్తుంటారు కదా దేశవ్యాప్తంగా. సో ఇక్కడ చాలా ఫుడ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంటలపైన పవాలి, ఈ పంటలు మొత్తం కూడా తినేద్దామని చెప్పేసి ప్లానింగ్తో వస్తున్నాయి అన్నమాట. సో వీటిని కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ చాలా ముందు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇవి కనుక ఇప్పుడే వచ్చేస్తే, అంటే నెక్స్ట్ ఈ 2-3 డేస్లోనే వచ్చేస్తే, లేకపోతే 1 వీక్ లోపల వస్తే కనుక పెద్ద ఇష్యూ ఉండదు. కానీ జూన్ లాస్ట్లో కానీ జూలైలో కానీ వస్తే నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మన అధికారులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకోసం అంటే ఆ టైంలో క్రాపింగ్ చేయడం కోసం అంతా ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో అప్పుడు వరి, పప్పు, పత్తి లాంటి పంటలకు నష్టం జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి వేప ఆధారిత రసాయనాలు, దాంతోపాటు వ్యూహాత్మకంగా డప్పులు, డోలు, చప్పుడులు ఇట్లాంటివి చేశారనుకోండి అవి భయపడి పారిపోతాయి అని చెప్పేసి వ్యవసాయ శాఖ చెప్తుంది. దాంతోపాటు వ్యవసాయ శాఖకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఇది కేవలం ఒక రైతుకో ఇతర రైతులకు వచ్చేటువంటి ఇష్యూ కాదు కదా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వచ్చేటువంటి ఇష్యూ కాబట్టి వీళ్ళందరినీ కూడాను కోఆర్డినేట్ చేసి, అంటే సమన్వయపరిచి అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి, సో అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్యను ఎదుర్కోవాలి అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మన అగ్రికల్చర్ సెక్టార్. దాంతోపాటు మన సామాన్య ప్రజలు కూడా ఈ రైతులకు అనేటువంటిది సహాయం చేయాలి. ఎందుకోసము? రైతులు మన కోసమే కదా పంట పండించేది. వాళ్ళే పంట పండించకపోతే మనకు ఫుడ్ దొరుకుతుందా? దొరకదు కదా. సో ఇది మనందరి యొక్క బాధ, దీన్ని తీర్చడం మన బాధ్యత. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎఫ్ఎస్డిసి కౌన్సిల్ 22వ సమావేశం. ఏంటి ఎఫ్ఎస్డిసి? దీనికోసం చేస్తున్నారు అంటే, కరోనా దేశం పైన దాడి చేసి మన ఆర్థిక వ్యవస్థను చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలపైన దేశంలోని ముఖ్య ఆర్థిక సంస్థల యొక్క పెద్దలు సమావేశం అయ్యారనమాట. సో అదే ఎఫ్ఎస్డిసి అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. దీంట్లో ఎవరు అధ్యక్షత స్థానాన్ని వహిస్తారు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి. మరి దీనిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఆర్బీఐ చైర్మన్ ఉంటారు, సెబీ చీఫ్ ఉంటారు, ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ చైర్మన్ ఉంటారు. ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని చైర్మన్ ఉంటారు. దాంతోపాటు పిఎఫ్ఆర్డిఏఐ, పిఎఫ్ అంటే తెలుసు కదా, ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్. సో వీరితో పాటు ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ఫైనాన్షియల్ శాఖల యొక్క కార్యదర్శులు కూడా ఈ ఎఫ్ఎస్డిసిలో సభ్యులుగా పాల్గొంటారనమాట. ఇప్పుడు రీసెంట్గా జరిగింది 22వ సమావేశం. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? మన ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత అనేది వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 10 నిమిషాల్లో పాన్ నెంబర్ ఏ విధంగా వస్తుంది అంటే, ఆధార్తో పాటు దానికి లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఉండి, అంటే ఆధార్కి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఆ యొక్క ఆధార్ నెంబర్ తోటి పాన్ కార్డు కోసం మనం అప్లై చేసుకుంటే, అలా చేసుకున్నటువంటి వాళ్లకు పూర్తి పేపర్ రహితంగా, అంటే పేపర్ పైన కాకుండా ఉచితంగా, అది కూడా ఫ్రీగా ఈ పాన్ నెంబర్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే డిజిటల్ పాన్ నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ప్రత్యక్ష పన్నుల డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ బోర్డు అనమాట, వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే 10 మినిట్స్లోనే మనకు పాన్ నెంబర్ వచ్చేస్తుంది. కాకపోతే మనకు కార్డ్ అనేది ఉందనుకోండి, జిరాక్స్లు తీసుకోవడానికి, దీనికి అప్లై చేసుకోవడం కోసం మనకు ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ ట్యాక్సేషన్ కోసం కావాలనుకుంటే కనుక ఈ పద్ధతిలో, అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాన్ నెంబర్ని మనం పొందవచ్చు. సో మంచి ఆలోచన. నెక్స్ట్, మన పాలన మీ సూచనలో పరిశ్రమల రంగంపై తీసుకున్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి అంశాలు ఏందో ఒకసారి చూద్దాం. మేధోమథనం చేస్తున్నారు కదా గత కొన్ని రోజులుగా. సో దాంట్లో నిన్న పరిశ్రమల రంగంపై చేసినటువంటి మేధోమథనంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారు ఏపీ గవర్నమెంట్ అంటే, ఏడాది కాలంలో దాదాపు 39 భారీ మధ్యతరహా పరిశ్రమలకు అనుమతుల్ని ఇవ్వడం వల్ల ఎంతమందికి ఉపాధి వచ్చిందట? 34,322 మందికి ఉపాధి అనేటువంటిది కల్పించడం జరిగిందట. అదేవిధంగా 13,122 ఎంఎస్ఎంఈలను, ఈ ఎంఎస్ఎంఈలకు ఏర్పాటుకు తోడ్పడి దాదాపుగా 63,897 మందికి ఉద్యోగాలు పొందేలాగా చేశారట.
దాంతోపాటు ఇప్పుడు ఏంటి, కరోనా వల్ల చాలా ఎక్కడిదక్కడ లాక్డౌన్ విధించబడ్డది కదా. కానీ ఈ కరోనా తోటి వచ్చినటువంటి లాక్డౌన్ని తీసేసిన తర్వాత దాదాపుగా 1466 ఎంఎస్సి కంపెనీలు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయట. సో ఇవి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుందన్నమాట. సో నిరుద్యోగం తగ్గిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఈ యొక్క మేధో మథనంలో చర్చించినప్పుడు ఈ పాయింట్స్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్ఆర్ నవోదయం పేరుతోటి ఒక పథకాన్ని తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే బ్యాంకులతోటి మాట్లాడి, ఎవరు మాట్లాడతారు, ఏపీ గవర్నమెంట్ మాట్లాడుతుంది. మాట్లాడి 81,000 ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 2,300 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగేలా చర్యలను కూడా తీసుకోవడం జరిగిందనమాట. అది పథకం పేరేంటి, వైఎస్ఆర్ నవోదయం. దాంతోపాటు ఇప్పుడు ఫ్యూచర్లో చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఈ 3 ప్రాంతాల్లో పోర్టుల్ని ఏర్పాటు చేయడము, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కాబోతున్నటువంటి విశాఖపట్నంలో మెట్రో ట్రైన్ని ఏర్పాటు చేయడం, 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారట. దీనివల్ల ఏమవుతుంది, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో ఐటీ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ నగరాలతోటి పోటీ పడే విధంగా ఈ యూనివర్సిటీ నుంచి ఐటీలో విశాఖపట్నం పోటీ పడేలా నిపుణులైనటువంటి హై స్కిల్డ్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు అందుబాటులోకి వస్తారు. ఆ విధంగా మన విశాఖపట్నం కూడా మన భారతదేశంలో, ప్రపంచంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందుతుందని చెప్పేసి ఈ యొక్క మేధో మథనంలో గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది దీని యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, పాక్షిక అంధత్వం ఉన్నటువంటి వారికి ఫ్రీ బస్ పాసులు ఇక్కడ మన ఏపీలోనే. ఏపీ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అంధులు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసేందుకు బస్ పాసెస్ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇంతకుముందు అంధులకు ఇచ్చారనమాట. అంటే బ్లైండ్గా ఉన్నటువంటి వాళ్ళకు, బ్లైండ్ పీపుల్కి ఉచితంగా ప్రయాణం చేయడం కోసము పాసెస్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే పాక్షిక అంధత్వం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సదుపాయాన్ని కల్పించడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ మన ఏపీలో. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నాసా హబుల్ టెలిస్కోప్. నాసా ప్రయోగించినటువంటి హబుల్ టెలిస్కోప్ స్పేస్లో ఒక గెలాక్సీని ఫోటో తీసిందట. ఆ గెలాక్సీ పేరేంటి, NGC 3895 అనేటువంటి గెలాక్సీని ఇది ఫోటో తీయడం జరిగిందనమాట. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని పేరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ హెల్త్ రిజిస్టర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే మన కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి డేటాబేస్ని రూపొందిస్తున్నా అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందనమాట. అది హెల్త్ రిజిస్టర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య డేటాను పొందుపరచడం జరుగుతుందన్నమాట. దీని ప్రకారం వాళ్ళు భవిష్యత్తులో పథకాలను, ప్రాజెక్ట్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో మంచి ప్రోగ్రామ్. నెక్స్ట్ పాక్దా అంటే పాక్దా అనొచ్చు, లేకపోతే PAKDA. ఓకే, పాక్దా ఏంది అసలు ఇది అంటే రహస్యంగా బాంబులు వేసేటువంటి ఒక బాంబర్ అట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే రష్యా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే కనిపించకుండానే బాంబులు వేస్తుందన్నమాట. ఓకే, మనం అదుర్సు సినిమాలో చూస్తాం కదా, నాజర్ తయారు చేశాడనమాట. అక్కడ అది కనిపించదు, అంటే ఆ విధంగా ఇన్విజిబుల్గా ఉంటుందని కాదు, కానీ ఇది చాకచక్యంగా కనిపించకుండా బాంబులు వేసేటువంటి టెక్నాలజీ దీనిలో పొందుపరచడం అనేది జరిగింది. అయితే ఈ పాక్దా తోటి అణుబాంబుల్ని కూడా వేయొచ్చట. సో దీనికి అణుబాంబుల్ని వేసేటువంటి శక్తి కూడా ఉందని చెప్పి రష్యా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటి, రష్యన్ గవర్నమెంట్ ఈ బాంబుల యొక్క తయారీలో, ఆయుధాల యొక్క సమీకరణలో, ఆయుధాల యొక్క తయారీలో చాలా టాప్ ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇట్లాంటి టెక్నాలజీ మాకు కావాలని చెప్పేసి మిగతా దేశాలు కూడా భవిష్యత్తులో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏంటి ప్రోగ్రామ్, దీనికోసం తీసుకొచ్చారు అని చూస్తే నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ ఉంది కదా, బ్లూ రెవల్యూషన్లో భాగంగా సుస్థిర అభివృద్ధి ద్వారా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా దేశీయ మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి అన్ని డైమెన్షన్స్లో డెవలప్ చేయడం కోసము
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఏంటి, దీని ద్వారా ఏం చేస్తారు అంటే మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా మత్స్య ఉత్పత్తిని 9% పెంచడం, ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రొడక్షన్ కంటే 9% ఇంకా అదనంగా పెంపొందించడం. దాంతోపాటు 2024 వరకు 2024వ సంవత్సరం వరకు మత్స్యకారుల యొక్క ఆదాయంని, దాంతోపాటు ఎగుమతులను, ఎక్స్పోర్ట్స్ని రెట్టింపు చేయడం ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. సో ఏంటి, ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రొడక్షన్ని ఇంకా 9% అదనంగా పెంపొందించడం, దాంతోపాటు మత్స్యకారుల యొక్క ఇన్కమ్ని, ఆదాయాన్ని డబుల్ చేయడము, ఎక్స్పోర్ట్స్ని డబుల్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీనికి తోడు ఆక్వా పార్కుల్ని ఏర్పాటు చేయడం, ఇన్సూరెన్స్ కవరేజీని ఇవ్వడం, దీంతో పాటుగా సాగర మిత్ర అనేటువంటి పథకం ద్వారా ఈ తీర ప్రాంతాల్లో ఉంటారు కదా గ్రామాలు, ఆ గ్రామాల్లోని యువతకు సాగర మిత్ర ద్వారా ఉపాధిని కూడా కల్పించడం అనేటువంటిది ఈ పథకంలో ఒక భాగం, ఒక లక్ష్యం. అయితే దీనికి తోడు సరాసరి సంవత్సర వృద్ధి రేటు మత్స్యరంగంలో 9% పెంచడం. దీని ద్వారా ఇలా 9% పెంచడం ద్వారా దాదాపుగా 55 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించడం. అదేవిధంగా మన దేశంలో మత్స్యరంగం ఆహారానికి అంటే పౌష్టికాహారంకు, ఉపాధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు అనేది, ఎంతో వాల్యూ అనేది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మత్స్యరంగం పైన డిపెండ్ అయ్యి దాదాపుగా దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది ఉపాధిని పొందడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి అడిషనల్గా ఇంకొక 55 లక్షల మంది కూడా ఖచ్చితంగా ఉపాధిని కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మత్స్యరంగం మన జాతీయ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఎంత జత చేస్తుందట, 1.24%. అదేవిధంగా వ్యవసాయ రంగంలో అనుబంధ రంగం వాటా కింద, అంటే వ్యవసాయ రంగంలో అనుబంధ రంగం వాటా కింద దీని యొక్క శాతం ఎంత ఉంది, దీని వాటా 7.53% వాటా ఇది కలిగి ఉండడం అనేది జరిగిందనమాట. అంటే చాలా చాలా కీలకమైనటువంటి రంగం ఇది మన దేశీయ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి. అయితే లాస్ట్ 5 ఇయర్స్లో, గత 5 సంవత్సరాలలో ఈ రంగము 7.53% వృద్ధిని సాధిస్తూ 7.53% వృద్ధిని సాధిస్తూ ఎక్స్పోర్ట్స్ ద్వారా, ఎగుమతుల ద్వారా దాదాపుగా $6.73 బిలియన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టిందట. అంటే ఎంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఇది మన దేశానికి తెచ్చిపెట్టింది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో చాలా క్రూషియల్ సెక్టార్ ఇది మన ఇండియన్ ఎకానమీకి. అయితే పథకం పేరేంటి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ మెయిన్ ఆబ్జెక్ట్స్ని గుర్తుంచుకోండి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ సింగపూర్లో భారత హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్ని నియమించడం జరిగింది. ఎక్కడైనాను సింగపూర్లో పెరియస్వామి కుమారన్ని భారత హై కమిషనర్గా సింగపూర్లో నియమించడం జరిగింది. అదేవిధంగా ఈయనతో పాటు ఫ్రాన్స్ దేశంలో భారత హై కమిషనర్గా ఎవరిని, జావేద్ అష్రఫ్, ఈయన పేరేంటి, జావేద్ అష్రఫ్ని నియమించడం జరిగిందనమాట. ఐఎఫ్ఎస్గా ఎవరిని భారత హై కమిషనర్ విదేశాలు ఎవరిని నియమిస్తారు, ఐఎఫ్ఎస్ని నియమిస్తారు. అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్కి సెలెక్ట్ అయినటువంటి అధికారులను ఐఎఫ్ఎస్లుగా నియమించడం అనేది జరుగుతుందన్నమాట. అసలు భారత హై కమిషనర్ అంటే ఏంటి, దీని రోల్ ఏంటి అనేది మనం సపరేట్ వీడియోలో తర్వాత నేను చేసి మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ భారత రాజనీతికి పరీక్ష. ఇది ఏంటి అంటే ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ ఆర్టికల్ ఇది. ఏంటంటే మన ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో మన దేశానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. సో దీని ద్వారా అసలు ఏంటి ఈ భారత రాజనీతికి పరీక్ష ఏంటిది అనేది మనం ఒకసారి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ఏంటి, WHO. ఈ WHO యొక్క పాలనా సంఘమైనటువంటి ప్రపంచ ఆరోగ్య సభ ఇది రీసెంట్గా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క సమావేశం సందర్భంగా భారత్కి 3 చిక్కుముళ్ళు వచ్చి పడ్డాయట. అవి ఏమిటి అని చూసుకుంటే, ఒకటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో తైవాన్కి పరిశీలక హోదా, రెండవది కోవిడ్ పుట్టుక వ్యాప్తి మీద స్వతంత్ర దర్యాప్తు చేపట్టడం, మూడవది WHO సంస్కరణలు తీసుకొని రావడం. సో ఈ మూడింటిపైన తన నిర్ణయాన్ని, తన యొక్క
ఏంటి నిర్ణయాన్ని తెలియజేయడంలో భారత్కి చిక్కుములు అనేటువంటిది రావడం జరిగిందనమాట. సో ఎందుకోసం వస్తున్నాయి, మరి ఎందుకు తను ఫ్రీగా ఈ యొక్క నిర్ణయాలు చెప్పలేకపోతుంది, కారణాలు ఏంటనేది చూసుకుందాం. అయితే ఈ ప్రపంచ ఆరోగ్య సభ ఉంది కదా, ఈ యొక్క పాలనా సంఘంలో ఎవరుంటారు? ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఆ దేశాల యొక్క ఆరోగ్య మంత్రులు ఈ యొక్క సభలో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఈ 3 ఇష్యూస్ పైన ఎందుకోసం ఇండియాకు ప్రాబ్లం అనేది అయ్యేటువంటి పరిస్థితి ఉంది, దీన్ని ఇండియా ఏ విధంగా ఎంత టాక్టికల్గా డీల్ చేయబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. తమ దేశ భూభాగం అని భావిస్తున్నటువంటి చైనా తైవాన్కు WHAలో పరిశీలక హోదా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నమాట. చైనా ఏంటి, తైవాన్ అనేది నా దేశంలో భూభాగం, అది వీరు దానికి WHOలో ఒక దేశంగా భావించి పరిశీలక హోదాను ఎలా ఇస్తారు అని చెప్పేసి వ్యతిరేకించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనా పట్ల అమెరికా వైఖరి కఠినంగా ఉండడం అనేది జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు చైనా పట్ల కొంచెం సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళకి, కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనా పట్ల అమెరికా వైఖరి కఠినంగా మారింది. ఇప్పుడు తైవాన్కి పరిశీలక హోదా ఇచ్చి చైనాను ఇంకా ఇరకాటంలో పెట్టాలన్నది అమెరికా యొక్క లక్ష్యం. ఎందుకోసము అంటే చైనా అమెరికాకు ధీటుగా ఎకనామికల్గా ఎదుగుతుంది కదా, అదేవిధంగా చాలా ప్రపంచ దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతూ ఆ పెట్టుబడుల ద్వారా ఆ దేశాల్ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది చైనా. ఆ విధంగా అమెరికాకు ఉన్నటువంటి ప్రపంచ పెద్దన్న అనేటువంటి ఒక పొజిషన్ ఉంది కదా, సో దాన్ని మెల్లిమెల్లిగా చైనా ఆక్యుపై చేద్దామని ప్రయత్నం చేస్తుంది. సో అలా చేయకుండా ఉండడం కోసం అమెరికా చెక్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా. అయితే ఈ పరిశీలక హోదా తైవాన్కి WHAలో పరిశీలక హోదా ఇవ్వడం కోసము అమెరికాతో పాటు UK, ఆస్ట్రేలియా, జపాన్ ఇలా 14 దేశాలు తైవాన్కు మద్దతుని ఇవ్వడం జరిగింది. కానీ ఇది నిజంగా తైవాన్కి సపోర్ట్ చేయడం కోసమే తీసుకొస్తున్నారా అంటే కాదు, ఇది రాజకీయంగా దౌత్యపరంగా కక్షలని సాధించడం కోసం తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుందన్నమాట. అది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది దేనిపైన, చైనా పట్ల. మరి దీంట్లో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి చూసుకుంటే, ప్రస్తుతం ఇండియా చాలా సంయమనంగా అంటే న్యూట్రల్గా ఉందన్నమాట. అంటే అటు అనుకూలంగా చెప్పలేదు, ఇటు వ్యతిరేకంగా కూడా ఎట్లాంటి ప్రకటన అనేది చేయలేదు. ఎందుకోసం చేయట్లేదు, మరి చైనాతో మనకి ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి చైనాకి అగేన్స్ట్గా మనం మాట్లాడాలి కదా, మరి ఎందుకోసం ఇండియన్ గవర్నమెంట్ ఆ విధంగా మాట్లాడట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇండియా చైనాకి మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. ఆ ఒప్పందం ఏంటి అంటే తమ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలకు సంబంధించిన విషయాల్లో పరస్పర ప్రయోజనాలకు భంగం కలగరాని రీతిలో నడుచుకోవాలని చెప్పేసి ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఎవరెవరు, ఇండియా, చైనాలు. సో ఈ విధంగా అంటే సావరెంటీలో తర్వాత ఈ యొక్క ప్రాదేశిక సమగ్రతలో నేను నీ యొక్క దానిలో ఇన్వాల్వ్ అవ్వను, నువ్వు నా దానిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి ఇండియా చైనా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క కారణంతో ఇండియా అనేది ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉంది. దీంతో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటి చూసుకుంటే, క్వాడ్ సభ్య దేశాలైనటువంటి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, క్వాడ్లో ఈ 4 కూడా సభ్య దేశాలు అనమాట. ఈ 4 సభ్య దేశాలలో చైనా తోటి సరిహద్దు ఎవరికి ఉంది, ఒక ఇండియాకు మాత్రమే ఉంది. సో మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళు సరిగా లేరనుకోండి, ఒక్కొక్కసారి మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇప్పుడు చైనాతో కనుక మన ఇండియాకి ఇష్యూ పెరిగిందనుకోండి, అదేమవుతుంది, మన యొక్క ఇంటర్నల్గా ఇష్యూస్ అనేది పెరగడం కోసము, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, సరిహద్దులో రక్షణ పరంగా కావచ్చు, ఇష్యూస్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తగ్గించడం కోసము ఇండియా న్యూట్రల్ పొజిషన్ అనేది తీసుకుందనమాట. ఎందుకోసం, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కదా, లడాక్ దగ్గర చైనా తోటి మనకు ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అది ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఈ టైంలో మళ్ళీ తైవాన్కి సపోర్ట్ చేసి ఇంకా దీన్ని ఎందుకు రెచ్చగొట్టడం చైనాను అని చెప్పేసి ఈ రీజన్ తోటి కామ్గా ఉంది. దీంతో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ఏంటి చూసుకుంటే, కరోనా వచ్చింది కదా. సో కరోనా వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ టైంలో మనకు చైనా నుంచి బల్క్ డ్రగ్ అనేది, దాంతోపాటు మిగతా వస్తువులు అనేటువంటివి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అంటే, మన ఇండియాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మన దేశంలో మందుల తయారీలో వాడేటువంటి బల్క్ డ్రగ్స్లో దాదాపు 70% మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం.
సో 70% ఇంపోర్ట్స్ మనం చైనా పైన డిపెండ్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ని మనం కంట్రోల్ చేయాలి, కోవిడ్ని ఎదుర్కోవాలి అంటే మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఇప్పుడు బల్క్ డ్రగ్స్ లేనిది మెడిసిన్ తయారు చేయలేరు. ఇట్లాంటి టైంలో మనము ఈ తైవాన్ లాంటి ఇష్యూస్ పైన మనం అనవసరంగా మాట్లాడి ఇప్పుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ టైంలో చైనాతోటి గొడవ పెట్టుకొని ఉన్న మందుల్ని తగ్గించుకొని ఎందుకు అనవసరంగా లేనిపోయిన ఇష్యూస్ అనేటువంటి ఉద్దేశంతో ఇండియా ఈ యొక్క తైవాన్ ఇష్యూలో ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉంది. అలా లేదనుకోండి ఏమవుతుంది, చైనా నుంచి వచ్చేటువంటి ఏపీఐ ఏంటంటి, ఆప్టిక్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో ఇవి ఈ యొక్క దిగుమతులు అనేటువంటివి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమని ఇప్పుడు చాలా కామ్గా కూర్చోవడం జరిగిందనమాట. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటి, మరి ఇంకోటి చిక్కుముడి ఏంటి చూసుకుంటే కరోనాపై దర్యాప్తులో ఇండియా యొక్క స్టాండ్. మొత్తం 3 చిక్కుముళ్ళు అనుకున్నాం కదా, దానిలో సెకండ్ ఇది. సో దీనిపైన మరి ఇండియా స్టాండ్ ఏంటి అంటే కరోనా పుట్టుక వ్యాప్తి దాంతోపాటు WHO సరిగా ప్రపంచ దేశాలకు హెచ్చరించలేదు అని చెప్పేసి ఒక విమర్శ కూడా రావడం జరిగింది కదా. సో ఈ యొక్క WHO స్పందన ఈ మూడింటిపైన దర్యాప్తు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి ఆస్ట్రేలియా చొరవతోటి దాదాపు 122 దేశాలు డిమాండ్ చేశాయన్నమాట. ఈ డిమాండ్కి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఏ విధంగా అంటే ఇండియా తైవాన్ విషయం పక్కన పెట్టి ఈ దర్యాప్తు విషయంలో ఆస్ట్రేలియాతో కలిసి వెళ్ళాలని చెప్పేసి మన ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, చైనా పైన సొంతంగా తన వ్యాఖ్యలు కూడా చేయకుండా దౌత్యపరంగా సంయమనం పాటించిందనమాట. సో ఇవి రెండు చేసింది. ఎట్లా, తైవాన్ విషయాన్ని పక్కన పెట్టేసింది, కానీ WHO పైన కరోనా ఎట్లా పుట్టింది, ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేటువంటి దానిపైన ఆస్ట్రేలియా తీసుకొచ్చినటువంటి తీర్మానానికి 122 దేశాలతో కలిసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందనమాట. ఈ నిర్ణయం పైన మనం వెళ్ళాలి అని చెప్పేసి. అయితే దీనివల్ల WHO పై దర్యాప్తు కోరుతున్నట్లే కానీ చైనాను ఇరుకున పెట్టడానికి కాదు అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ సూచించినట్టు అయిందనమాట. సో ఇలా తన యొక్క నిర్ణయాలు తనే తీసుకుంటాను అంతే తప్ప ఏ దేశాల కోసమో నేను తీసుకోను అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పినట్లయింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చైనాకు మనం ఇండియన్ గవర్నమెంట్ భయపడుతుందా అంటే అస్సలు కాదు. ఎలా అంటే చైనా యొక్క ఒత్తిళ్లకు నేను లొంగను అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ గతంలోనే తన యొక్క చర్యల ద్వారా బదులు ఇవ్వడం అనేది జరిగింది. అవి ఏమేమి చర్యలు అంటే డోక్లాం ఇష్యూ అయింది కదా, ఈ డోక్లాం ఇష్యూ టైంలో చాలా దృఢమైనటువంటి వైఖరిని అవలంబించడము, అదేవిధంగా చైనా స్టార్ట్ చేసినటువంటి చైనా 1 బెల్ట్ అండ్ రోడ్డుని ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకించడము, దీనితో పాటు ప్రాంతీయ సమగ్ర భాగస్వామ్య ఒప్పందము RCEPని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకించడం జరిగిందనమాట. సో ఈ మూడింటిని వ్యతిరేకించడం వల్ల మేము చైనాకు భయపడేది లేదు, మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం, మా దేశం మా ప్రజలు దాంతోపాటు ప్రపంచం అంతా బాగుండాలని చెప్పేసి కోరుకోవడమే మా యొక్క ఉద్దేశం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఇండియా చాలా స్ట్రాంగ్గా చైనాకు ఈ చర్యల ద్వారా బదులు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది ఈ రోజుకు చెందినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను.